పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రతిపక్ష విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడూ లేని విధంగా ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వం కరెంటు ఛార్జీల భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రజలపై భారం తగ్గించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ను ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అసత్య ప్రచారమే తప్ప వాస్తవాలకు దూరమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. అనవసర విమర్శల కంటే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. 2019-2024లో పరిపాలన ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనమైంది. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. అలాంటి పరిపాలన నుంచి ఇప్పుడిప్పుడే ఒక ప్రగతి రక్షకురాలపై ప్రయాణిస్తున్నాము. మీకు తెలుసు, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని అనాలోచిత కారణాల వల్ల విద్యుత్ సంస్కరణల విషయంలో తప్పుపని చేయడం వల్ల ఈరోజు సుమారుగా 1,29,000 కోట్లు విద్యుత్తులో నష్టాల్లో ఉన్నాం. ఇదంతా మీకు తెలుసు. ప్రపంచంలో ఏ ప్రభుత్వాలైనా, ముందుగా మన భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పటి వరకు, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అది జరిగింది. ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి కొన్ని అనాలోచిత కారణాల వల్ల ఒక యూనిట్ కాస్ట్ ₹5.19 కొనడం అనేది జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో వచ్చిన తర్వాత ఒక యూనిట్ కాస్ట్ ₹4.75 కొనడం అనేది జరుగుతుంది. అంటే ఆయన చేసిన తప్పుదాల వల్ల సుమారుగా 32,000 కోట్లు ప్రజలపై భారం పడడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోము, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని ఏదైతే హామీ ఇచ్చారో, ఈ రోజు ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తూ మొన్నే ఒక విషయం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఒక అల్టిమేట్ జారీ చేసింది. సుమారుగా 5,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలి అని చెప్తే మన 2024-25 మధ్య పెంచమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చాం, అలాంటి పెంచడాలు జరగవు, ఎట్టి పరిస్థితుల్లో ఏ తగ్గిస్తామని చెప్పడం అని చెప్పి ఆ వారం కూడా ప్రభుత్వం మీద వేసుకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే 1,29,000 కోట్లు లాసుల్లో ఉందో, అప్పుల్లో ఉందో, కానీ అవన్నీ భరించి ప్రభుత్వం భరిస్తూ ఈ రోజు విద్యుత్ ఛార్జీలు అనేవి యూనిట్ కి 15 పైసలు తగ్గించడం అనేది ఈ మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయం. ఈ జనవరి 1న ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి శుభవార్తను తెలియజేశారు. ఆయనకి మా నాయకుల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం పరిపాలన అనేది ఒక ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. విద్యుత్ సంస్కరణ వల్ల విద్యుత్ ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం తెలియాలి. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిగులు విద్యుత్ మనకు ఉండేది. అప్పుడు మనం రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత విద్యుత్ కొరత అవుతుందంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన పెట్టే సంస్కరణలతో మిగిలిన విద్యుత్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. కానీ 2019 వచ్చిన ప్రభుత్వం ప్రమాణం స్వీకరణ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను విద్యుత్ ఛార్జీ తగ్గిస్తానని ప్రమాణ స్వీకరణ చెప్పిన వ్యక్తి ఆ రోజు కనీసం ప్రజలందరికీ మోసం చేసి మాయ మాటలు చెప్పి రూపాయి కూడా తగ్గించకుండా మొత్తం ప్రజలందరికీ మోసం చేశారు. ఈ తర్వాత ఏమైంది అంటే ఆయన చేసిన సంస్కరణల వల్ల, ఆయన చేసిన తప్పిదాల వల్ల, ఆయన చేసిన అనాథిత కారణాల వల్ల, అప్పుడే ఆయన చేసిన తప్పిదాల వల్ల ₹5.90 యూనిట్ కొనడం వల్ల సుమారుగా 32,000 కోట్లు ప్రజల మీద భారం పడడం అనేది జరిగింది. ఈ 5 సంవత్సరాలు కలిపేసి మొత్తం టోటల్ గా తీసుకుంటే 1,29,000 కోట్లు ప్రజల మీద భారం పడి అప్పులు ఊపిరిలో కూర్చున్నాం. తర్వాత 24 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రజల మీద భారం పడకూడదు, ప్రజల మీద పడకూడదు, కొన్ని ప్రభుత్వాల కక్షాధిక చర్యలు చేశాయి. ఆ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు ఇంపార్టెంట్ కోరుకోని అవి ఏదైతే నెలకి 5,000 కోట్లు భారం పడాల్సిన పరిస్థితి వచ్చిందో దాన్ని అందరినీ ప్రభుత్వం భరేస్తూ ఈ రోజు అనేది ఈ కొత్త విధానాన్ని పెట్టి మన విద్యుత్ ఛార్జీని తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.
ఇలా చెప్పుకుంటూ పోతే సూపర్ 6 లో హామీలో భాగంగా ఏ ఇచ్చామో మనము ఉచిత బస్ ప్రయాణం సూపర్ 6 లో భాగంగా ఉచిత బస్ ప్రయాణం కానీ దాని తల్లికి వందనం కానీ ఇంకా తీసుకుంటే అన్నదాత సుఖీభావ కానీ ఇలాగా ఏ విషయం తీసుకున్నా సరే ప్రతి విషయంలో పెన్షన్ స్కీమ్ కానీ సంక్షేమ మెగా జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఏ విధంగా తీసుకున్నా సరే ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుంటూ వెళ్తుంది. మీరు చూశారు నిన్ననే 4వ తారీఖు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద విచిత్రమైన ఇదిగా అందరూ నవ్వుకుంటారు చూస్తుంటే. ఆయనేమో వచ్చేమో భోగాపురం ఎందుకు ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎందుకు ఒక ఎయిర్పోర్ట్ చాలదా, ఇక్కడికి ఎందుకు రైతులు ఎక్కుతారు ఇక్కడ అవసరమా అని చెప్పేసి అంతకుముందు గతంలో ఆయన ఉపన్యాసాలు మీడియా ఇచ్చిన వ్యక్తి నిన్ననేమో ఒక ట్రైన్ రన్ వేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు కూడా అందుబాటులో వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే విచిత్రమైన మాటలు. అది నేనే శంకుస్థాపన చేశాను, నేనే చేశాను. 2014, 2019లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు పెట్టారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు భూసేకరణ చేశారు? సిగ్గు లేకపోతే సరే, సిగ్గున్నోడు ఎవరైనా పనిచేస్తాడా? 2014, 2019 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు, ఆయనే భూసేకరణ చేశారు. ఆయనే కేంద్రం నుంచి ఆయన అన్ని పెరిమిట్లు ఆయన తెచ్చారు. నువ్వు 2019లో వచ్చిన తర్వాత నేను ఆపేస్తాను భోగాపురం ఎయిర్పోర్ట్, అది ఆపేస్తాను, ఇది ఆపేస్తాను చెప్పేసి గట్టిలేక 2023లో శంకుస్థాపన చేసే ప్రజలు వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు మా భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రజలందరికీ అందుబాటులోనా, 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు అందుబాటులోనా? మనకు కూడా ఆనందంగా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మధ్యలో విశాఖ జిల్లా కానీ, ఇటు మన్యవాస జిల్లాలకు కానీ, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం కానీ మధ్యలో ఉన్న ఎయిర్పోర్ట్ అది. మనకు కూడా ఇక్కడ నుంచి సుమారుగా ఎంత అవుతుంది, గంట 15 నిమిషాలకి భోగాపురం వెళ్ళొచ్చు. మనము అందరికీ సంస్థానం కల్పించి ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల మనకు ఆధారంగా మన గౌరవం పెరిగింది. ఆ ఇంటర్నేషనల్ ఇప్పుడు వేలాది లక్షలాది మంది ఉపాధి కలుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇన్ని మార్గాలు తెరిస్తే ఆ రోజు వద్దన్నావు, ఈ రోజేమో క్రెడిట్ నాది, నేనే చేశాను అంటారు. పుచ్చకాయ దొంగ అంటే గొడవ తొడుకోవడం అంటే దీన్ని అంటారేమో. అసలు ఇవి ఏం చేసామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అలా చేసామని ఇక్కడ మీ ఎమ్మెల్యే కనీసం గెలినప్పుడు మాత్రం ఒక రోజు కూడా గెలిచిన తర్వాత ఒక రోజు కూడా ఉండేది కాదు. 3 సంవత్సరాల కోసం కనిపించింది, 3 నెలల కోసం కనిపించింది. ఈ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుంది? ఆయన దెయ్యాలు ఆధారం వదిలించినట్టు. ఆయన తను పిఆర్ చేసే వాళ్ళు ఎవరైనా వచ్చాడు. ఈ రోజు రండి, నువ్వు వెళ్తే మా కార్యకర్తలు ఎవరైనా వచ్చినా, ప్రజలు ఏదైనా సమస్యలను వచ్చినా 11:30 వరకు నువ్వు కింద దిక్కంట వచ్చిన వాళ్ళకి అందరూ నవ్వేసి అయిపోయిన వ్యక్తి నువ్వు. ఎక్కడి నుంచో వచ్చి బ్రిటిష్ పాలన పరాయి పాలనలో మమ్మల్ని ముందు పెట్టావు. ప్రజలు పాతపట్టు నియోజకవర్గంలో చాలా తెలివైన వాళ్ళు, అందుకే సరైన నిర్ణయం తీసుకున్నారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి, మీ ఎమ్మెల్యే, మీ ఎక్స్-ఎమ్మెల్యే ఇక్కడ రెడ్డిశాంతి గారు మీరు చేసిన తప్పుదాలు మీరు ఒకసారి గుర్తించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మా ప్రభుత్వం ప్రజాశ్రేయస్ ప్రభుత్వం. ప్రజలకు ఏది మేలు జరుగుతుంది అదే తీసుకునే ప్రభుత్వం. ఒక్క విషయం తీసుకోండి, విశ్వ విధానాన్ని తీసుకోండి. ఫ్రీ విశ్వ విధానం తప్పుడు కోతలు కోస్తున్నారు. మీ టైంలో ఒక లారీ 50,000 అమ్మారు. పబ్లిక్ రండి, మీ టైంలో ఒక ట్రాక్టర్ ఏమో, సామాన్యులు అమ్ముకున్న ట్రాక్టర్ ఏమో 6,000 అమ్మారు. ఇప్పుడు ఒక ట్రాక్టర్ 1,500 రూపాయలకి, ఒక లారీ 5,000, 5,000 రూపాయలకి వెళ్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి వేరియేషన్. అంటే దానివల్ల మా నిర్ణయాల వల్ల, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరిగింది. అది పెరుగుతూ ఈ రోజు ప్రతి కార్మికులు కూడా హ్యాపీగా బతుకుతున్నారు. మీకు అతి తక్కువ టైంలోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. తక్కువ టైం అంటే అన్నారు కాదు, నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజైనా సరే తప్పని 18వ తారీఖున మీ వెట్టి పరిస్థితుల్లోనైనా సరే అది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే కార్యక్రమం ఉంది, రెడీ అయిపోయింది. మీడియా మిత్రులు కూడా అందరూ ఆలోచించాలి ఒకసారి. అది రెడీ అయిపోయింది. వేలాది మందికి రోజు భోజనాలు పెడతాం. అలాంటి అన్నా క్యాంటీన్ పెట్టి చంద్రబాబు నాయుడు 2014, 2010 పెట్టి అన్నా క్యాంటీన్ కూడా నువ్వు 2019లో వచ్చి పేదోడు పెట్టి అన్నం తినకూడదు, ఆయన దగ్గర కూడా దోసుకోవాలని చెప్పేసి నా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మీరు చూస్తున్నారు కూడా, ఈ రోజు అన్నా క్యాంటీన్ మళ్ళీ ఈ రోజు తగులు పెట్టింది. పాతపట్నంలో అన్నా క్యాంటీన్ ఏంటనుకుంటున్నారు, కానీ పాతపట్నంలో అన్నా క్యాంటీన్ కాదు. 5 మండలాలు తక్కువ టైంలో కూడా 5 మండలాలు అనుకోవట్లేదు అన్నా క్యాంటీన్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 2014, 2019 ఉమ్మిసార కలకట్లని నిర్మాణం కోసం వేలాది 1,00,000 కోట్లేమో వెచ్చించామని తెలుగుదేశం ప్రభుత్వంలో వెచ్చిస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ తీసేసి వేరే దగ్గర పెట్టి తన కాంట్రాక్టులకి పంపించాడు. అది 2019, 2024 మధ్యలో పూర్తిగా ఉమ్మిసార కలకట్లో బాగుపడలేదు. మళ్ళీ మొన్న వరదలు వస్తే మొత్తం ముంపేసి మొత్తం మనం చూసే 4-5 సార్లు ఎంత తిరుగుతాం. మీ మీడియా మిత్రులు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా భయం గుప్పిట్లో బతికారు. వాళ్ళందరూ
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దయచేసి 400 కోట్లు మళ్ళీ ఆయన ఇస్తూ ఎక్కడ బామేరు నుంచి రుగడ వరకు 150 కోట్లు, రుగడ నుంచి మరి ఎల్లంపేట ఎండింగ్ వరకు 250 కోట్లు ఇస్తూ మళ్ళీ ఈ రోజు కర్కట్లకు మనం రూపుదిద్దుకుని తక్కువ టైం అది మరి కూడా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ మళ్ళీ వరదలు స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు కొంతవరకు కంప్లీట్ అవుతుందని ఊహిస్తున్నాను. దాన్ని తీసుకొద్దాం. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఆల్రెడీ మనం తాగడానికి మనకి నీళ్ళు లేవు. ఉద్దానం 2 కొంత మళ్ళీ కూడా 265 కోట్లు మళ్ళీ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చారు జేజేఎం నిధులని. జేజేఎం నిధుల్లో మొత్తం అన్ని దగ్గర ఒప్పు చేశారు. అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్. ఆయన మొత్తం తినేసి ₹1 లేకుండా కూడా ఎక్కడెక్కడ పైపులు వేయడము, కాలగర్భంలో కలిసిపోవడము, ఆ డబ్బులు మొత్తం తినేసి మొత్తం అవినీతి కుంభకోణంలో కూర్చారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఆ జేజేఎం నిధులన్నీ మళ్ళీ చేస్తుంది. ఒక్క విషయం నేను చెప్తాను చూడండి. మన నియోజకవర్గం డబ్బులు జేజేఎం నిధులు 110 కోట్లు ఏమైందో ఇప్పుడు కూడా సమాధానం దొరకడం లేదు మాకు. మేము మీడియా గురించి చెప్తున్నాను. 110 కోట్లు మొన్న కలెక్టర్ గారి దగ్గర నా ఆవేదన అలా కలిగించాను. 110 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలియలేదు. అన్ని నియోజకవర్గ డబ్బులు ఉన్నాయి. బాధపడ్డ నియోజకవర్గ డబ్బులు 110 కోట్లు జేజేఎం నిధులు వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాయి? అది ఎందుకు అలా జరిగింది అంటే ఇవన్నీ తీసుకున్న పోతే ఈ రోజు అది ఉదాహరణ 265 కోట్లు తెస్తూ మళ్ళీ ప్రతి ఊరు కూడా వాటర్ ట్యాంక్ చెప్తూ అది తక్కువ టైంలో మార్చి ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా అందరూ కూడా వాటర్ వస్తుంది. మొట్టమొదటిసారిగా మిడియాపుట్టుకు వాటర్ ఇస్తున్నారు, కానీ ఇవి గ్రామానికి ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటి మాత్రం ప్రజలందరూ గుర్తించాలి. మసిపూసి మారడకాయ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి నమ్మద్దు. ఒక్క ఛాన్స్ అని మన అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చి మోసపోయినా నమ్మద్దు. ఒకటి మాత్రం ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో మెగా జాబ్ క్యాలెండర్. ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే, గూగుల్ లాంటి సంస్థలు డేటా కేబుల్ సెంటర్లు ఇక్కడ పెడుతూ మీరు అందరూ చూసారు. ఆదాయ సెంటర్లు పెట్టారు. సుమారుగా 13,25,000 కోట్లు మనకు తెచ్చారు. ఈ రోజు పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంటే దేశంలోనే 25%. 25 దేశంలో అంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అన్ని రాష్ట్రాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25%, అంటే రూపాయికి పావలా వాటా. అన్ని కోట్లు పెట్టుబడి తెచ్చిన మహానుభావుడు ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ అంతా ఆయనని మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ప్రజలు చూడండి ఆయనకి. అందుకే మన అవార్డు కూడా వచ్చింది. అంటే గత నాయకుడు ఏం చేయలేదంటే ఉన్నది లేనిది మొత్తం దోసుకొని మొత్తం సర్వనాశనం అయిపోయారు. అందుకే ప్రజలు విజ్ఞానవంతులు ఒకసారి గుర్తిస్తారు.